ఈసారైనా ఐపీఎల్ టైటిల్ ను దక్కించుకోవాలని భావిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 10 సీజన్లో ఆటగాళ్లు గాయాల బెడద నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా లీగ్ కు దూరం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లీగ్ లో కొన్ని మ్యాచ్ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏబీ డివిలియర్స్ కూడా ప్రారంభ మ్యాచ్ కి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ ట్విట్టర్ లో తెలియజేశాడు. అయితే డివిలియర్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ ట్వీట్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే ఆరంభ మ్యాచ్ లో డివిలియర్స్ పాల్గొనడం లేదనేది స్పష్టమైంది. అతని స్థానంలో ఆసీస్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఆర్సీబీ అధికారిక ప్రకటన చేసింది. ఆర్సీబీ జట్టులో కోహ్లీ, డివిలియర్స్ గైర్హాజరైతే వారి స్థానాన్ని వాట్సన్ భర్తీ చేయనున్నట్టు కోచ్ తెలిపాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న డివిలియర్స్ కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు. ఇదిలా ఉంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఐపీఎల్ కి దూరమయ్యాడు. సోమవారం బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మైదానంలో ప్రమాదవశాత్తు సర్ఫరాజ్ పడిపోయాడు. దీంతో అతడి కాలికి బలంగా గాయమైంది. అయితే అతను కూడా ఐపీఎల్ కి దూరమైనట్టు బెంగళూరు జట్టు ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కీ బ్యాట్స్మెన్స్ జట్టు నుంచి తప్పుకోవడం హైదరాబాద్ జట్టుకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి.